కూడి చెవి గుడి. నేను ఒకసారి కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా తండ్రి, సర్వోన్నత గల మా స్తోత్రాలు. ఈ సమయంలో నా తండ్రి మరి ఎల్లంపల్లి గ్రామానికి మేము చేరి ఉన్నాం. మీరే నా తండ్రి దేవ అనేక మంది నడిపించారు. దేవానికి స్తోత్రాలు. అయితే నా తండ్రి దేవ మరి శిలువను గురించిన విషయాల గురించి తెలుసుకున్నట్టుగా సామాంతులేమి, అల్పులేమి, ఘనులేమి, దరిద్రులేమి, పేదవారేమి, ధనవంతులేమి అందరూ కూడా వినండి. దేవుడు మన కోసం చేసిన అద్భుత కార్యాల గురించి నా తండ్రి దేవా మీరు మా పట్ల ఉంచిన గొప్ప ప్రణాళికను బట్టి మేము తెలియపరుచుకుంటుండగా అందరూ కూడా నా తండ్రి దేవా మా హృదయంలో మీరు తెరవండి. మా యొక్క హృదయంలో నా తండ్రి వాక్యాన్ని లిఖించుకోవడానికి మీరు కృపను మీరు దయచేయమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ఎంత మాత్రమైన నా తండ్రి దేవా సాధారణ చోటు ఇవ్వకుండా వారిని కల్పించిన శక్తులను మీరు లయపరిచి మీరు మహిమ పొందిన ఘనత పొందమని ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించుకుంటూ వాక్యాన్ని బోధించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దావీదు చెప్తున్నాడు, సామంతులేమి, అల్పులేమి, ఘనులేమి మీరందరూ కూడా భూపతులేమి. చాలా ఏళ్ళ కిందట భూపతులు ఉన్నారు, యజమానులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో పాటు మనం కూడా చేరొచ్చిన వాళ్ళందరూ కూడా